శ్రీ గురుభ్యో నమః అండి. అందరూ బాగున్నారు, అందరూ పండుగ బాగా చేసుకుంటున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నాకు బాబా ఇచ్చిన టైమ్లెస్ మెసేజెస్ అయితే ఆసమ్ అండి. నాకు నిన్న మనకి తెలియకుండానే నాకు ఎస్టర్డే వచ్చిన గైడెడ్ మెసేజెస్లో బాబా వచ్చారు కదా, సారీ. వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే ఓకే, ఈరోజు కూడా మళ్ళీ బాబా గురు పౌర్ణమే కదా, సో కూర్చుందాం కాసేపు మెడిటేషన్లో, ఇంకేం మెసేజ్ ఇస్తారో చూద్దాం అనుకున్నాను. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫోటో అండి. నాకు ఈ కలర్లో ఆయన కనపడతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఆరెంజ్ కలర్లో అంత బ్రైట్గా అట్లా ఏదన్నా వస్తుందని. బట్ నాకు ఏ ఫోటో కనిపించిందో తెలుసా అండి, ఎలా కనిపించారో తెలుసా ఆయన. మీకు ఇంట్లో కనుక ఎవరికన్నా ఓల్డ్ బాబా ఫొటోస్ ఉన్నాయా అండి? మీరు బాబా డివోటీసా? అయితే డెఫినెట్గా ఈ మెసేజ్ మీకోసమే. అండ్ మీ ఇళ్ళల్లో కనుక బాబా ఫొటోస్ ఉండి, ఆ ఫొటోస్ కూడా ఓల్డ్ వర్షన్ ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్లో, పాతకాలం ఒకళ్ళే నించోని అట్లా ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ ఉన్నాయా? సో అది కూడా అలాగున్నా సరే ఈ మెసేజ్, ఐ మీన్ ఈ గైడెన్స్ మీకు డెఫినెట్గా రెసొనేట్ అవుతుందండి ఈరోజు వీడియో మీకు. ఎందుకంటే నాకు బాబా ఇచ్చిన మెసేజ్ అయితే అంత ఫన్నీగా అనిపించాయి. సో ఏంటి బ్లాక్ అండ్ వైట్ ఎందుకు కనిపించారు, వై బ్లాక్ అండ్ వైట్ అనుకున్నాను. నేను అడిగినప్పుడు ఆయన నాకు మెసేజ్ డౌన్లోడ్స్ ఎలా వచ్చాయంటే, మన జీవితంలో గురువులు ఉంటారు ఎప్పుడు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అన్నట్టు, లేకపోతే అమ్మ నాన్నలు మొదటి గురువులు, తర్వాత మన చదువుకునే గురువులు ఉంటారు. వీళ్ళందరూ మనతో పాటు ఎప్పుడు ట్రావెల్ చేసే వైట్ గురువులండి. ఓకేనా? మనల్ని ఎప్పుడు మంచికి పుష్ చేస్తారు వీళ్ళు. వైట్ గురువులు అంటారు వీళ్ళని. బ్లాక్ గురువులు అంటే ఎవరో తెలుసా? మన ఆఫీస్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ మన క్రెడిట్ని వాళ్ళు తీసుకుంటూ, మనకన్నా వాళ్ళు గొప్పవాళ్ళుగా ప్రూవ్ చేసుకోవడం కోసం మనల్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ, మనల్ని ఎప్పుడు చూసినా పొడుస్తూ వెనకాల ఏదో ఒక క్రిటిసైజ్ చేస్తూ, మనల్ని ఎదుగుదలని ఎట్లా ఆపేద్దాం అనుకుంటూ, అదొక కుట్రలు పడిన వాళ్ళు ఉంటారు కదండి కామెడీగా. వాళ్ళు ఇళ్ళల్లో అయినా అంతే అండి, చుట్టాలైనా అంతే, బయటోళ్ళైనా అంతే. అబ్బా, ఎక్కడ పట్టినా కనపడతారండి వాళ్ళు మాత్రం. ఏం ప్రాబ్లం ఏం లేదు, అలాంటి వాళ్ళు పుష్కలంగా దొరుకుతారు మనకి. ఓకేనా? సో వాళ్ళని బ్లాక్ గురువులుగా అంటే తీసుకోండి. వాళ్ళకు కూడా గురూజీ తుస్సి గ్రేట్ హో అని చెప్పండి. ఓకేనా? మన గురుభ్యో నమఃతో పాటు వాళ్ళకి గురూజీ తుస్సి గ్రేట్ హో ఈరోజు కంపల్సరీ దండం పెట్టుకోండి. బికాజ్ నాకు ఈరోజు బాబా ఇచ్చిన స్టోరీ ఎంత క్యూట్గా ఇచ్చారంటే, ఒక గ్రద్ద, ఒక కాకి కథ మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం, మీకు గుర్తుందో లేదో. కాకి మాత్రమే ఎప్పుడైనా సరే గ్రద్ద మీద ఎక్కి కూర్చొని దాన్ని పొడుస్తూ ఉంటుంది మెడ మీద వెనకాల. కానీ గద్ద టైం వేస్ట్ చేసుకోదు, ఎనర్జీ వేస్ట్ చేసుకోదు, అస్సలు వాళ్ళతో గొడవపడి వాళ్ళని తన నీరసం అయిపోయి తన సత్తువు తగ్గిపోయిందని అనుకోదు. సైలెంట్గా ఏం చేస్తుందండి, ఉన్న దానికన్నా ఇంకొంచెం పైన ఎగరడానికి మొదలు పెడుతుంది. ఆ పైకి ఎగిరే కొద్దీ మీకు ఎప్పుడైతే గాలి ఆక్సిజన్ లెవెల్ తగ్గిద్దో, ప్రెషర్ తగ్గిద్దో, సన్నగా అయిపోద్దో, గాలి తిన్నైపోద్దో, కాకి ఇంక అక్కడ ఉండలేదు. తెలుసు కదా, కాకి ఉండలేక అది వాలిపోద్ది. కానీ గ్రద్ద మాత్రం అక్కడే ఉండగలదు. మీరు గద్దల్లాగా ఉండండి, పైకంట ఎగరండి, పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేయండి. ఇలాంటి వాళ్ళందరూ మీకు చాలా మేలు చేసే వాళ్ళంట. వాళ్ళతో పాటు ఇప్పుడు దాకా డిసప్పాయింట్ అయింది చాలు, ఆ పాయింట్స్ అంటే తీసుకోండి. అదే మీకు ఇచ్చే విజ్డమ్, ఈరోజు బాబా చెప్తున్న విజ్డమ్. అందుకని ఆయన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కనిపించారు నాకు అది ఎంత అంటే ఏదో మైండ్ బ్లోయింగ్ లాగా, ఒక ప్రొఫౌండ్ మెసేజ్ లాగా ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మనం ఎప్పుడు గురువులు అంటే వీళ్ళు మన శత్రువులు అనుకుంటాం కదా, కాదండి. మన యాక్చువల్గా మన ట్రిగ్గర్ పాయింట్స్, మన లోపాల మీద గుచ్చి పొడిచేది వీళ్ళే అండి. వీళ్ళకంట కంపల్సరీ ఎప్పుడు మీ పక్కనే పెట్టుకోండి. అంటారు కదా, మిత్రులు ఎక్కడైనా ఉండొచ్చు కానీ శత్రువులు మన పక్కనే పెట్టుకొని ఉంచుకోండి జాగ్రత్తగా అని. వాళ్ళు అట్లా పొడుస్తూ ఉంటేనే ఆ క్రిటిసిజం, దాంట్లోనే మీకు తెలియకుండానే మీకు గ్రో అవ్వడం మొదలెడతారు. మీరు చేయాలనుకున్న దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి చేయాలని ట్రై చేస్తారు. దాంతోపాటు ఒక మంచి మిమ్మల్ని తీర్చిదిద్దే వాళ్ళల్లో వీళ్ళు ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు యూ. అండ్ బాబా బ్లాక్ అండ్ వైట్కి నాకు వచ్చిన డౌన్లోడ్ మెసేజెస్కి నాకు పొద్దునుంచి నాకు భలే నవ్వొస్తుంది. కానీ నేను పూజ చేసుకుని అన్నీ చేసిన తర్వాతే ఇది మీతో కనెక్ట్ అవ్వాలని నేను ఆగాను. నా కార్యక్రమాలు కూడా అవ్వాలే అని చెప్పి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్లస్ ఏ ఏరియాస్లో వాళ్ళు
మీకు తగులుతారు. ఎలాంటి ఏరియాస్‌లో బేసిక్‌గా వాళ్ళు మీతో ఉంటున్నారనేది ఒక్కసారి టారోతో చూద్దామండి. ఓకేనా? యాహ్! సీ. సీ, 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 సీ. మీ ఆఫీసుల్లో గానీ, ఇంట్లో గానీ ఎక్కడైనా సరే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారనమాట. మీరేమైపోయినా వాళ్ళకి పర్లేదు. వాళ్ళకి వాళ్ళది కావాలి. వాళ్ళేమనుకుంటే అది సాధిచ్చాలి. ఓకేనా? అలాంటి వాళ్ళతో తెలివిగా అంట వ్యవహరించండి. 5 అంటే కమ్యూనికేషన్. తెలివిగా అంట వ్యవహరించండి అలాంటి వాళ్ళతో. వాళ్ళు మీకు చాలా పాఠాలు నేర్పిస్తారంట. వాళ్ళ వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటదంట. ఏమైందండి టిక్ ఫర్ టాక్ చేయడంలో మనం ప్రపంచంలో అలాంటిదన్నీ మంచిదే కదా! చెడ్డ వాళ్ళకి చెడు చేయడం తప్పేం కాదు. అండ్ ఐ మీన్ ఎట్ ద లీస్ట్ చెడు చేయమని నేను చెప్పట్లేదు. కానీ దాంట్లో నుంచి మెళకువలు నేర్చుకోండి. మెళకువలు నేర్చుకోనంటే పైకి బాగా ఎదగండి. ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారండి. ప్రతి చోట. నాకు అది భలే హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ. యాహ్! వీళ్ళు మనకి ఆబ్స్టికల్స్‌కి కారణమవుతారు. ఎవరైతే మన ఆబ్స్టికల్స్‌కి కారణమవుతారో వాళ్ళే. సీ ప్రతీది ఉన్నా కూడా వాళ్ళకి ఎదుటోళ్ళని గెలవనివ్వరని అనమాట. రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. మన చుట్టుపక్కలే ఉండి. వాళ్ళ దగ్గర అంతా ఉంటది. వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఉండలేరు. ఈడేదో చేయబోతున్నాడు. వీళ్ళేదో చేయబోతున్నారు. వీళ్ళేదో నాకన్నా ఎక్కువ సాధిచ్చేస్తారేమో. ఎలా ఉంటారో. ఇలాంటి వాళ్ళుంటారు. ఓహ్ మై గాడ్! బావుందండి. ఈరోజు నాకు నచ్చింది బాబా మెసేజ్. మీ చుట్టుపక్కలే ఉంటారండి. డెఫినెట్‌గా చూడండి. మిమ్మల్ని ఒక ఇల్యూజన్‌లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇది బాగోదు. అది బాగోదు. అది ఉండదు. ఇది ఉండదు అన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని బ్యాలెన్స్‌లోకి రానివ్వరు. మిమ్మల్ని ఎదగనివ్వరు. ఓకేనా? మిమ్మల్ని అస్సలు బ్యాలెన్స్‌లోకి వచ్చారనుకోండి, మళ్ళీ మీరు చేతులు దాటిపోతారు కదా! మీరు బ్యాలెన్స్‌లో లేకుండా మీరు డిప్రెషన్‌గా ఉన్నప్పుడు మిమ్మల్ని డిప్రెస్ చేయాలని చూస్తారు. మీరు ఎదుగుతా ఉన్నా సరే మిమ్మల్ని డిప్రెస్ చేయాలని చూస్తూనే ఉంటారు. అసలు వాళ్ళు ఆథెంటిక్ పీపుల్ అండి. వాళ్ళు ఎంత ఆథెంటిక్ పీపుల్ అంటే మీరు ఏమైనా అయిపోండి, వాళ్ళదేమైనా అయిపోనివ్వండి. వాళ్ళు అనుకున్నది మాత్రం వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు మారరండి. అలాంటి వాళ్ళే మీకు గురువులుగా పర్ఫెక్ట్‌గా పనికొస్తారు. నిజంగా. గురువుల్లాగా పర్ఫెక్ట్‌గా పనికొస్తారండి. నాకైతే వావ్ అనిపిస్తుంది చెప్తున్నా కదా! చిన్నప్పటి నుంచి నాకు ఈ మిడిల్ కార్డ్స్ అప్పుడప్పుడు తీయడం అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఉంటారు వాళ్ళు మన జీవితంలో. రకరకాల స్టేజెస్‌లో రకరకాలుగా వస్తారనమాట. కానీ వాళ్ళ నుంచి మెలకువలు తీసుకొని మీరు ఆ సన్‌లాగా ఎదగాలి. సూర్యుడి వేడికి అందరూ తట్టుకోలేరు కదండీ! ఎవరు తట్టుకోలేరు. ఎవరు తట్టుకోలేరు దగ్గరికెళ్ళిపోతే. ఎవరు దగ్గరికెళ్ళడానికి ధైర్యం చేయరు. ఎంత చీకటైనా అది పటాపంచలైపోద్ది. రాత్రి పగలు బ్లాక్ అండ్ వైట్ కదా! ఎంత చీకటైనా అది పటాపంచలైపోవాల్సిందే వెలుతురులోకి వచ్చిన తర్వాత. రండి వెలుతురులోకి. ఓహ్ మై గాడ్! ఏంటి నాకు ఈరోజు రోజు ఇలాగే భలే మ్యాచ్ అవుతున్నాయండి. మీకోసం మాట్లాడుతున్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది మాత్రం. బాబా ఈరోజు నాకు బ్లాక్ అండ్ వైట్ చూపించినప్పుడైతే నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు బ్లాక్ అండ్ వైట్ ఏంటి? అసలు ఏంటి బ్లాక్ అండ్ వైట్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకు? ఏంటి? నాకు అర్థం కాలేదు అని అనుకున్నాను. కానీ నాకు కాకి గ్రద్ద ఆ గ్రద్ద ఇలా ఎగురుతుందండి పైకిలాగా. పైన కాకిలా పొడుస్తుంది. అసలు ఆ విజన్ చూసినప్పుడైతే నాకెంత ఆశ్చర్యం వేసిందో. అందరికీ చిన్నప్పుడు ఆ కథ తెలుసు. కానీ నాకు గుర్తు రాలేదు. నేను గూగుల్ కొట్టి చూశాను. గూగుల్ కొట్టి చూసినప్పుడు అర్థమైంది దాని మీనింగ్ యాక్చువల్‌గా ఏంటి అనేది. బాబా ఏం చెప్తున్నారు? ఏం చూపిద్దాం అనుకుంటున్నారు అని. అందుకని ఆయన బ్లాక్ అండ్ వైట్ ఫోటో కూడా చూపిచ్చారు. సో, ఈ సూర్యుడితో కూడా మీకు అర్థమైంది కదా! ఒక చీకటి వెనకాలే పగలు ఉంటుందండి. చీకటిలోనే ఉండిపోవద్దు. వాళ్ళ మాటల్లోనే మీరు ఉండిపోవద్దు. వాళ్ళు ఎలా అయినా సరే మిమ్మల్ని ఏడిపిద్దామనే చూస్తుంటారు. ఎలా అయినా సరే మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు హ్యాపీగా. వాళ్ళ నుంచి బయటకొచ్చేసేయండి. మళ్ళీ మీరు బ్యాలెన్స్‌లోకి రండి. మిమ్మల్ని కృంగదీయనివ్వకండి మీరు. మీరు బ్యాలెన్స్‌లోకే ఉండండి. అండ్ పైకి బాగా ఎదగండి. సూర్యుడిలాగా ఎదగండి పైకి. వావ్! వావ్! బీ ద వైట్, కమ్ అవుట్ ఆఫ్ ద డార్క్, కమ్ అవుట్ ఆఫ్ ద బ్లాక్, బీ ద వైట్. ఈరోజు పౌర్ణమి కదండి, ఫుల్ మూన్ కదా. ఒకసారి మూనాలజీ కార్డ్స్ కూడా ఒక్కసారి చూద్దాం. ఇంకేం చెప్తున్నారు, ఏం వస్తుంది ఒక్కసారి చూద్దాం. ఓకే, షో ద వరల్డ్ ద రియల్ యూ. వావ్, షో ద వరల్డ్ ద రియల్ యూ. మీరేంటో చూపించండి, వెలుగులోకి రండి. అలాంటి క్రిటిక్స్, అలాంటి జెలసీ పీపుల్స్, అలాంటి ఏడ్చే వాళ్ళ దగ్గర నుంచి
మీరు బయటికి రండి. షో ద రియల్ యూ. ఓ మై గాడ్ బ్లెస్ యూ అండి. వెరీ గాడ్ బ్లెస్ యూ అండి. అండ్ ప్లీజ్ ఈ ఎనర్జీస్ని లాక్ చేసుకోవాలంటే తప్పకుండా దీన్ని క్లెయిమ్ చేయండి, కమెంట్ చేయండి నాకు. అండ్ మీరు లైక్ చేయండి కంపల్సరీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఫాలో అవ్వండి ఇలాంటి కంటెంట్ కావాలి అన్నప్పుడు. ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, వెలుగులోకి రండి అని చూపిస్తున్నాను. అలాంటి వాళ్ళు ఉంటారు అంటున్నాను, వాళ్ళని గురువుగారులుగా స్వీకరించండి అంటున్నాను. అలాంటి జలసి ఉండే వాళ్ళు మీ పక్కన పెట్టుకోండి అంటున్నాను. వాళ్ళు చేసే పనులకి వాళ్ళ దానికి మీరు వాళ్ళ నుంచి మీ ఫోకస్ని దాటిపోకుండా, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అలాగే క్రియేట్ చేస్తారు కదా. మిమ్మల్ని ఎదగనివ్వకుండా ట్రై చేద్దాం, మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి కించపరుద్దాం. అలాంటి వాళ్ళ నుంచి మీ ఫోకస్ మార్చుకోకుండా వాళ్ళు అట్ ద సేమ్ టైం మిమ్మల్ని రెసిస్టెంట్గా తయారు చేస్తున్నారు. వీళ్ళ మాటలు నేనెందుకు వినాలి, నేనేంటో చూపిస్తాననే స్టేజ్కి మిమ్మల్ని వాళ్ళని తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి మీరు ఏం చేస్తున్నారు, వెలుగులోకి వస్తున్నారు. యు ఆర్ షోయింగ్ యువర్ అథెంటిక్ సెల్ఫ్, యు ఆర్ షోయింగ్ యువర్ పర్సనల్ గ్రోత్, యు ఆర్ టేకింగ్ ఇట్ టు అదర్ ఫేజ్. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. నేను వాళ్ళ నుంచి తప్పించుకోలేనేమో, ఇంకా నా జీవితం ఇంతేనా, వాళ్ళు చూపించేదే నిజమా అని అనుకుంటున్నారా? లేదండి. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. జరగలేని దాని గురించి నమ్మండి. కమ్ లైక్ షైన్ లైక్ ఎ సన్. పైకి రండి, షైన్ లైక్ ఎ సన్. ఓ వావ్ అండి, వావ్, నిజంగా వావ్. ఈరోజు నాకు ఎందుకో లా ఆఫ్ అట్రాక్షన్ కార్డ్స్ తీసుకోవాలనిపించిందండి. ఎందుకంటే దాంట్లో పాజిటివ్ మెసేజ్ ఉంటుంది, నెగిటివ్ మెసేజ్ ఉంటుంది, లైక్ బ్లాక్ అండ్ వైట్. ఓకే. వావ్ బాబా, ఏం చెప్పిస్తున్నారు బాబా ఈరోజు నాకు. అయ్యో, సో ఫన్నీ. మొత్తానికి వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దండి. గురూజీ టు సీక్రెట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అలాంటి గురువుగారులను ఎప్పుడూ ఉంచుకోండి మీ దగ్గరే. Unexpected blessings arrive when you are open to life surprises. Stay open to synchronicities and encounters today. Chance encounters today. Magic is unfolding. సంథింగ్ అన్ఫోల్డ్ అవుతుందంటండి మీకు. మీరు ఎప్పుడైతే ఈ గ్రోత్ అనేది మీరు చూస్తారో, మీరు ఆ ప్రపంచానికి మీ రియాలిటీ ఏంటో చూపిస్తారో, మీరు ఎప్పుడైతే ఒక ఇంపాసిబుల్ దాని మీద నమ్మకం పెట్టి ఇది పాసిబుల్ నాకు అని మీరు మొదలు పెడతారో, వీళ్ళందరూ అలాగ మైండ్ బ్లో అయ్యిద్ది అనమాట. అలా అయిన తర్వాత మీరు ఎదిగేటప్పటికి మీకేమొస్తుంది, అది మీకు ఎప్పుడైతే తెలుస్తుందో, మీ గ్రోత్ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టి, మీ ఫోకస్ పెట్టి మీరు ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటారో, అప్పటి నుంచి మీకు అన్ని పాసిబిలిటీస్ ఇంకా ఎక్కువ అవుతాయంట. మీరు ఇంకా 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 ఎదగడమే అంట, కిందకి దిగేదేమి ఉండదంట, ఎదుగుతూనే ఉంటారంట. సో దానికి మళ్ళీ నెగిటివ్ ఆన్సర్ ఏంటో తెలుసా? రిజిడ్ ఎక్స్పెక్టేషన్స్ మే బీ ప్రివెంటింగ్ యూ. అంటే మిమ్మల్ని మీరు నిజమేనేమో, వాళ్ళు చెప్పిందే నిజమేమో, నేనేం చేయలేనేమో, నా దింతేనేమో అని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు రిజెక్ట్ చేసుకుంటారో, ఆపర్చునిటీస్ అనేవి ఉండవు. మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. దాట్స్ వాట్ ఆపోజిట్ మెసేజెస్ చూసారా? బ్లాక్ అండ్ వైట్. పైకి రండి, రిజిడ్గా అయిపోవద్దు. వాళ్ళు చెప్పిందే నిజమేమో, నేనేం సాధించలేనేమో, నేనేం చేయలేనేమో అనుకోవద్దు. షో ద రియల్ యూ, షో ద వరల్డ్ ద రియల్ యూ, షైన్ లైక్ ఎ సన్. ఓకేనా? ఇలాంటి వాళ్ళు మీ పక్కన కూర్చొని మిమ్మల్ని ముందు ఏదో అయ్యో పాపం ఇది అంటము, లేకపోతే పొడవడము, ఇలాంటివి చేసి బయటికి వెళ్ళి నవ్వుకునే వాళ్ళ దగ్గర నుంచి బయటికి రండి. ఒక బ్యాలెన్స్లోకి మీరు రండి. మీ పర్సనల్ గ్రోత్ మీద, మీ కాన్ఫిడెన్స్ మీద మీరు బాగా తయారవ్వండి. ఫోకస్ చేయండి మీ యాక్షన్ని. వాళ్ళని రాంగ్ అని మీరు ప్రూవ్ చేయడానికి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. షో ద వరల్డ్ ద రియల్ యూ. ఓకే. అండ్ బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్. మీరు నమ్మితే జరిగిద్దండి అది కూడా. మీరు పైకి బౌన్స్ అవుతారు, లెగుస్తారు, గద్దలాగా పైకి వెళ్ళాలి. అదే చెప్తున్నారు బాబా. ఓకేనా? రిజిడిటీ ఉంచుకోవద్దు. రిజిడిటీ లేకుండా ఉంటేనే ఆపర్చునిటీస్ అన్నీ మీరు అందిపుచ్చుకోగలరు. మీరు బాధగా ఉండి, దిగులుగా ఉండి, వాళ్ళ వల్ల సాధించలేననే ఫేజ్లోకి మీరు వెళ్ళిపోయారంటే మీరు వచ్చే ఆపర్చునిటీస్ని కోల్పోతారు, మీరు చూడలేరు. సో ఓపెన్ టు ది ఆపర్చునిటీస్. ఓకే, ఓపెన్ టు ది ఆపర్చునిటీస్. డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ చిన్నబుచ్చుకోవద్దండి. అదే చెప్తున్నా కదా, ఎప్పుడైతే మీరు చిన్నబుచ్చుకుంటారో అలాంటివి కోల్పోతారు. అలా కాకుండా వావ్ గురుగారు ఈరోజు కొత్తగా నా కోసం ఏం క్రియేట్ చేశారు, మీరు ఏం చెప్పబోతున్నారు, మీరు నా కోసం నన్ను ఎలా చేయబోతున్నారు, దాని నుంచి నేర్చుకోండి. పైకి రండి. సెరెనిటీ. అ కామ్ హార్ట్ సీస్ క్లియర్లీ. చూసారా? బాధలో, కోపంలో, దిగుల్లో ఆలోచించినప్పుడు ఆలోచనలు కరెక్ట్గా రావు. కామ్ హార్ట్ సీస్ క్లియర్లీ.
క్లియర్గా ఉంటుంది విజన్. ఎప్పుడైతే మనసు, బ్రెయిన్ అన్నీ ప్రశాంతంగా ఉంటాయో. ట్రూ ఎమోషనల్ పవర్ కమ్స్ ఫ్రమ్ స్టిల్నెస్. వాళ్ళని ఏమైనా చేసుకొనివ్వండి. అదే గద్ద విషయంలో మీకు అర్థమైంది కదా, అదే కదా చెప్పింది కదా గద్ద. అదేం పోరాడదు, అది గొడవ పడదు, అది కామ్గా పైకి వెళ్తుంది అంతే. కాకితో అదేం ఫైట్ చేయదు, కామ్గా పైకి వెళ్తుంది. దట్ ఈస్ ద థింగ్. టేక్ ఏ మూమెంట్ ఆఫ్ స్టిల్నెస్ టుడే, బ్రీత్ డీప్లీ అండ్ కనెక్ట్ టు ద ఇన్నర్ పీస్. అంతే. ఒక్కసారి ఫోకస్ మీ మీద పెట్టుకోండి. ఫోకస్ బయటోళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా కుళ్ళుపూని మాటలు మాట్లాడుతున్నారు, ఎలా మీ మీద గాసిప్లు క్రియేట్ చేస్తున్నారు, ఎలా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు, ఎలా మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఆపుదామని చూస్తున్నారు. మీరు ఎదగాలి అనుకుంటే వీళ్ళందరూ చీకట్లాగా అలాగ వెళ్ళిపోతారండి. మీరు సూర్యుల్లాగా అలా పైకి వస్తారు, వాళ్ళు కాకుల్లాగా అలా పక్కకు పడిపోతారు, మీరు గద్దలాగా ఇలాగే పైకి వెళ్తారు. ఇంకంతకన్నా ఏం కావాలండి. ఇన్నర్ రెసిస్టెన్స్ మే డిస్టర్బింగ్ పీస్. స్లో డౌన్ అండ్ ఫైండ్ యువర్ సెంటర్. బ్యాలెన్స్లోకి రమ్మంటుందండి. ఇది రివర్స్ మెసేజ్ వచ్చి బ్యాలెన్స్లోకి రమ్మంటుంది. మీరు ఎక్కువ మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటే కనుక ఆ బ్యాలెన్స్ ఉండదు మీలో. బ్యాలెన్స్ ఉండనప్పుడు మీరు మీ ఆథెంటిక్ సెల్ఫ్ని కోల్పోతారు, మీరు మీ ఫోకస్ని కోల్పోతారు. కోల్పోయినప్పుడు మళ్ళీ మీరే చీకట్లోకి వచ్చేస్తారు, లో వైబ్రేషన్స్లోకి వచ్చేస్తారు. లేదు, గ్రద్ద ఎప్పుడు హైలో ఉంటుంది, మీరు ఎప్పుడు హై వైబ్రేషన్లో ఉండాలి. సూర్యుడు ఎప్పుడు పైనే ఉంటాడు. చీకటి గురించి ఆలోచించడం మానేయండి. చీకటికి కూడా దండం పెట్టండి. చీకటి వల్ల మనకు వెలుతురు విలువ తెలుస్తుంది కదా. యాక్చువల్లీ కదా, చీకటి వల్లే మనకి వెలుతురు తెలుస్తుంది. చీకటి అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. వెలుతురు వచ్చినప్పుడే కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు వస్తుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓ మై గాడ్, సూపర్ ఇచ్చారండి బాబా మెసేజెస్. అసలు నిజంగా ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ దిస్ బ్యూటిఫుల్ మెసేజెస్ వస్తాయని. భలే ఉన్నాయి కదా. పర్సిస్టెన్స్. Success comes from consistent effort. Focus on your personal growth. సక్సెస్ ఎప్పుడైతే మీరు యాక్షన్ని ఫోకస్ పెట్టి మీరు కాన్సన్ట్రేట్గా అదే పనిగా కన్సిస్టెన్సీతో, ఈరోజు చేసాం కదా రేపు ఆగుదాంలే, వారం రోజులు చేసాం కదా అలసిపోయాంలే అనుకోకుండా రోజు ఎఫర్ట్ పెడుతూనే ఉండండి. సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. కీప్ గోయింగ్ ఈవెన్ వెన్ ద పాత్ ఈస్ అన్క్లియర్. చీకట్లో ఏదైనా క్లారిటీ రాదు కదండి, కానీ స్లోగా డాన్ వస్తుంది, తెల్లారుతుంది, తర్వాత వెలుతురు వస్తుంది, తర్వాత సూర్యుడు వస్తాడు. స్టే కమిటెడ్ టు యువర్ విజన్, ఓవర్కమ్ ఆబ్స్టికల్స్ విత్ స్టడీ ప్రోగ్రెస్. వస్తారు వీళ్ళందరూ ఆబ్స్టికల్స్ లాగా. అందరు ఉన్నారు కదా మన కోసం, రెడీగా ఉన్నారు కదా. ఉండండి సరిగ్గా చూపిస్తాను, సారీ. ఉన్నారు కదా వీళ్ళు మన కోసము ఆబ్స్టికల్స్ క్రియేట్ చేయడానికి ఉంటారు వాళ్ళందరూ. కానీ మీరు మాత్రం ఫోకస్ పెట్టండి, స్టడీగా ఉండండి, ప్రోగ్రెస్ వస్తుంది డెఫినెట్గా మీకు. అప్పుడు ఫ్రస్ట్రేషన్ మే బీ టెంప్టింగ్ యూ టు క్విట్. వారం చేసాము, రిజల్ట్ ఏమి రాలేదు కదా, పైగా వీళ్ళందరూ నన్ను విసిగిస్తున్నారు, నన్ను ఏమీ చేయనివ్వట్లేదు, నన్ను ఫోకస్ చేయనివ్వట్లేదు, ఐ క్విట్. నో నో నో, క్విట్ చేయొద్దు. పుష్ త్రూ రెసిస్టెన్స్. ఐ టోల్డ్ యూ రైట్, వీళ్ళ వల్ల మీ రెసిస్టెన్స్ పెరుగుతుంది, వాళ్ళు మీ ట్రిగ్గర్ పాయింట్స్ని పొడుస్తారు. ఎప్పుడు పొడుస్తూనే ఉంటారు కాకులు, కానీ గద్ద మాత్రం పైకి వెళ్తూనే ఉంటుంది. ఐఎమ్ సో మచ్ హ్యాపీ అండి ఈరోజు మాత్రం. సూర్యుడు వస్తున్నాడు, డాన్లోకి వస్తున్నారు. షో ద వరల్డ్ ద రియల్ యూ, బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. దిగులుతో భయంతో ఆలోచించకండి. వర్క్ మీద బాగా ఫోకస్ చేయండి. అలాంటి వాళ్ళు జీవితంలో తగులుతూనే ఉంటారు, కానీ మీరు పైకి ఎదుగుతూనే ఉంటారు. అలా చేయాలి అన్నప్పుడు మీరు మీ బ్యాలెన్స్ని కోల్పోవద్దు. వీళ్ళని మాత్రం గురువుగారులుగా స్వీకరించి మీ దగ్గరే పెట్టుకోండి. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అండి. ఈరోజు సూపర్ మైండ్ బ్లోయింగ్ థింగ్స్ అన్నమాట ఈరోజు అన్నీ. సో ఈరోజు బాగా పండగ చేసుకోండి, బాగా హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి. అలాంటి వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. మనం వాళ్ళని చూస్తూనే ఎదగాలి, మనం పైకి ఎదగాలి. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అండి.
డెఫినెట్గా ఇది మీకు ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ అ టైమ్లెస్ మెసేజ్ వన్స్ అగైన్, బికాజ్ నేను క్లియర్గా చెప్పాను, టైం బౌండ్ మెసేజెస్ నాకు ఇంకా ఏమీ రావట్లేదు. ఇది ఎప్పుడైతే మీ ఫీడ్లోకి వస్తుందో ఇది మీకు అవసరమైన మెసేజ్ అనుకోండి. ప్లీజ్ కంపల్సరీ వాచ్ చేయండి. అండ్ మీకు బాగా నచ్చితే నాకు ఒక లైక్ చేయండి, నన్ను ఫాలో చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ఓకే? అండ్ మీకు ఎలా అనిపిస్తే, ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ టు రిసీవ్ అండి. అండ్ డెఫినెట్గా ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి. ఇంత పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి, వీటిని క్లెయిమ్ చేసుకోకుండా వేస్ట్ చేసుకోకండి. క్లెయిమ్ చేసుకోవడం అంటేనే మీరు ఎనర్జీస్ని లాక్ చేసుకోవడం అండి, ఓకేనా? సో ప్లీజ్ రిసీవ్ ద మెసేజెస్ అండ్ బీ హ్యాపీ. అండ్ గాడ్ బ్లెస్ యూ అండి, రియలీ గాడ్ బ్లెస్ యూ. బాబాస్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ ఆల్వేస్. ఇంత మెసేజ్ ఇచ్చారు బాబా, ఇంకేం కావాలి చెప్పండి? సో ఓకేనా, టేక్ కేర్ అండి, జాగ్రత్త. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త. గురువుల గారితో చాలా జాగ్రత్తగా మెలకువలుగా తెలుసుకొని బాగా మసలుకోండి గురువు గారులతో. అండ్ మీరు మీ ఆథెంటిక్ సెల్ఫ్ని కోల్పోవద్దు. మీరు బాగా ఎదగాలి, పైకి రావాలి, మీరు ప్రపంచానికి మీరేంటో చూపించాలి. మీ మీద ఎవరైతే నమ్మకం కోల్పోయారో వాళ్ళకి మళ్ళీ మీరేంటో మీరు చూపించాలి. మీరు సూర్యుడిలాగా ఎదగాలి, మీరు గ్రద్దలాగా పైకి ఆకాశంలో ఎదగాలి. ఓకేనా మరి? మోర్ మ్యాజిక్ అండ్ మోర్ లవ్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని, తప్పకుండా మీరు అర్థం చేసుకుంటారని, తప్పకుండా మీ జీవితంలో ఇలాంటివన్నీ పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. Bye. Take care.